మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Almost padipoyinde pilla champaku chintilla almost padipoyinde pilla kallapure vanla almost padipoyinde pilla manduku machilla almost padipoyinde pilla నమస్కారం, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమాడా. అస్సలు తగ్గేదేలే. మాస్కా దాస్గా థియేటర్ లో మోత మోగించేసి ఇప్పుడు కుర్రాళ్లలో జోష్ పెంచడానికి వచ్చేస్తున్నాడు సోను ద మోడల్ అలియాస్ లైలా విశ్వక్ సేన్ తన గ్లామర్ క్వీన్ ఆకాంక్ష శర్మతో. లెట్స్ వెల్కమ్ దెం. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా. సో గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు విశ్వక్ అండ్ ఆకాంక్ష. విశ్వక్ సినిమాలో వచ్చినా లేదంటే ఏదైనా షోలో వచ్చినా పర్సనల్ గా కలిసిన ఒక ఎనర్జీని ఒక వైబ్రేషన్ ని తీసుకొని వస్తారు. సో ఈసారి ఇదంతా వ్యాలంటైన్స్ డే వీక్ కాబట్టి బోలెడంత ప్రేమని తీసుకొని వచ్చారు. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. ఇంతకీ మన లైలా సినిమా ఎప్పుడు వస్తుంది? వాలంటైన్స్ డే. సో ఇందులో మీరు ఒక మేకప్ ఆర్టిస్ట్ గా అలాగే ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఇవన్నీ ప్లే చేశారు కదా. ఇప్పుడు అర్థమైందా ఆడవాళ్ళు మేకప్ వేసుకోవడం ఆడవాళ్ళుగా రెడీ అవడం ఎంత కష్టమో? యాక్చువల్లీ చెప్పు విశ్వక్, చెప్పు. మెయిన్ జిమ్ కి వెళ్తే బరువులు లేపడానికి ఇంత గోర్లు ఉండే నాకు 1.5 months నాకు పర్మనెంట్ నెయిల్స్ పెట్టారు అవి. సో పెద్ద పెద్ద గోర్లు వెయిట్స్ ఎత్తడానికి రావట్లేదు. సో ఒకరోజు తరుణ్ భాస్కర్ వచ్చాడు జిమ్ లోకి. తరుణ్ బాగా ఇబ్బంది అవుతుంది. తరుణ్ ఇక్కడ కలర్ ఏయ్ నువ్వు నాతో పబ్లిక్ లో కలిసి ఇట్లా మాట్లాడకు ఇంకోసారి అంటున్నాడు. మెల్లమెల్ల నాకు అద్దంలో చూసుకుంటుంటే ఇంకో 4 రోజులు అయితే పూర్తిగా మారిపోతానేమో అనిపించింది. లైలా లాగా పూర్తిగా మారిపోతున్న విశ్వక్ ని చూడండి. అదంతా కాదు, ఇది కష్టమా కాదా చెప్పు. డెఫినెట్లీ కష్టం, కానీ మీకంటే పెద్ద కష్టం ఏంది తెలుసా? నాకు జుట్టు మీద జుట్టు పెట్టుకోవడం. మాది మాత్రం జుట్టు మీద జుట్టు కాదా ఏంటి? చెప్పుకో అంతే. Hey Akanksha, tell about something, your character in the movie. Anything you want to say? Telugu వచ్చా? తెలుగు నేను నేర్చుకుంటున్నాను. అయితే తెలుగులో చెప్పండి. ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ జెనీ అంటే షీఈ్ హాట్, షీఈ్ అవుట్ గోయింగ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ టెల్ అ లాట్ మోర్ అబౌట్ జెనీ. వెయిట్ చేసి చూడండి. ఎనీవే వెల్కమ్ టు ద షో. మీతో పాటుగానే ఇంకొక ఇద్దరు కూడా వస్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము, పిలిచేద్దాము. తన క్రియేటివ్ టాలెంట్ తో మ్యాజిక్ ని క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నాడు డైరెక్టర్ రామ్ నారాయణ్. ఒక క్రేజీ యాక్టర్ తో డీజేటీలో మనందరికీ పరిచయం అయినటువంటి మార్కస్. లెట్స్ వెల్కమ్ ప్రణీత్ రెడ్డి అండ్ రామ్ నారాయణ్. వెల్కమ్. డైరెక్టర్ గారు ఏంటి చాలా సైలెంట్ గా ఉన్నారు? కానీ బాగా తెలుసండి లేడీస్ ప్రాబ్లమ్స్ గానీ లేడీస్ గానీ. సినిమా అంతా లేడీస్ 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 ఫుల్ ఇట్లా లేడీస్ అన్నమాట, సరౌండెడ్ బై లేడీస్. చెప్పండి లేడీస్ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి. లేడీస్ ఉంటాయి కదండి టికెట్ దిగేది. అది కరెక్టే, కానీ ప్రాబ్లమ్స్ చెప్పండి. ఇక్కడ జెంట్స్ లేరు కానీ సరిపోయింది. కానీ అందుకే 3 వస్తలే ఆయన కూడా. నేను ఒకసారి మణికొండలో చూసాను మిమ్మల్ని వితౌట్ మేకప్. ఎందుకు చూసారు? నా బండి ఇట్లా మలిపేసుకున్నా మీరు ఇటు వస్తుంది. అయినా సరే మీరేమైనా చెప్పండి, మొత్తం ఓవరాల్ ఇండస్ట్రీలో వితౌట్ మేకప్, వితౌట్ ఫిల్టర్, వితౌట్ సిజీ, విఎఫ్ఎక్స్ నేను ఒక్కదాన్ని. అరే నా గురించి చెప్తున్నాను. మీరు చెప్పండి మీ గురించి. ఏం క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు? నేను హీరో ఫ్రెండ్ రోల్ ప్లే చేసి. మళ్ళీ ఇది పింకీ మోడల్ అని దీంట్లో రోల్. పింకీ మోడల్, సోను మోడల్. సోను మోడల్, పింకీ మోడల్. నా హెయిర్ అంతా పింక్ ఉంటుంది మూవీలో. హీరో అన్ని చేస్తుంటే నేను చూస్తుంటా. అన్ని చూడ్డు, కొన్ని చూస్తాడు.
ఇవాళ వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని చెప్పి మా వాళ్ళు కొంచెం బిస్కెట్స్ చాక్లెట్స్ ఎట్లాగైతే ఆ టీనేజర్స్ కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటివన్నీ తీసుకొని వచ్చి పెట్టారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతున్నారు. మీరు డైరెక్టర్, యు ఆల్ బోత్. కాదు, మీ పేరు పింకీ కదా సినిమా? మీ టీం పేరు పింకీ అండి, మీ టీం పేరు సోను. సోను టీము, పింకీ టీము. సోను మోడల్, పింకీ మోడల్. మొదలెట్టేద్దాం మన మొట్టమొదటి రౌండ్. దోచేయి. ఓకే, సో టీమ్ సోను మోడల్, టీమ్ పింకీ మోడల్ రెడీగా ఉన్నారు. సోను మోడల్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఆర్ యు ఆల్ రెడీ గర్ల్స్? ఓకే, మీరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మన ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటో చెప్పేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు 90 సెకండ్స్ లోపల. ఒక్కొక్క ఆన్సర్ కి మీకు 10,000 నుంచి 2 లక్షల వరకు డబ్బులు వస్తాయి. క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గోడ మీద 10 పిట్టలు కూర్చొని ఉన్నాయి. ఒక్కసారిగా డామ్ అని ఒక గన్ను పేల్చారు. ఎన్ని పిట్టలు చచ్చాయి చెప్పండి? అన్నీ ఎగిరిపోయినాయి. లేదు, డామ్ అనే సౌండ్ వచ్చే ముందే ఒక పిట్టకి తగిలింది, అది చచ్చిపోయింది. 9 పిట్టలు ఎగిరిపోయినాయి. కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. వీళ్ళతో మొదలు పెట్టేద్దాం. ముందుగా మీరిద్దరు ఇలా రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. తొలి ప్రేమ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు రైట్ ఆన్సర్. Feb 14. Feb 14th. వ్యాలంటైన్స్ డే రైట్. వరుణ్ తేజ్, రాశి ఖన్నా. వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ రాశి ఖన్నా లేరు. కూల్. కూల్. నంబర్ 2 రైట్ ఆన్సర్. పార్కులు. పార్కులు. నంబర్ 10 రైట్ ఆన్సర్. రోజ్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్ లేదు. టీనేజ్. టీనేజ్. నంబర్ 1 రైట్ ఆన్సర్. గ్రీటింగ్ కార్డ్స్. గ్రీటింగ్ కార్డ్స్ రైట్. చాక్లెట్స్. లేదు, చాక్లెట్స్ లేవు. కిస్. రైట్ ఆన్సర్. లేదు, టైం అప్. టైం అప్. ఓకే, సో మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ అన్నిటికీ కలిపి 6,60,000. మరి మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. కాల్స్, మెసేజెస్ చేయడము, గొడవలు పడ్డము, బ్రేకప్ చేయడము, మధ్యవర్తి, ఇంట్లో తెలిసిపోవడం, లవ్ కొటేషన్స్ స్టేటస్లు పెట్టడము, పుస్తకాల్లో లెటర్స్ పెట్టి పంపించడము, ప్రపోజల్ అది మిస్ అయ్యారు మీరు. అసలు మెయిన్ మర్చిపోయిన కోసుకునే బ్యాచ్ ఉంటుండే. ఏ మధ్య ఎవరు చేయట్లే. అప్పట్లో సుమగారు మా అద్ది కాదు, ప్రణీత్ రెడ్డికి ఎన్ని మచ్చలు చూడండి. అంటే ప్రణీత్ అవతల వాళ్ళకి ఇలా వెళ్ళిపోతాడు కానీ ప్రణీత్ మాత్రం ఏమి గలీజ్గా పక్కన అరే అని చెప్పి లైట్ కూర్చుండే చేశారా? విశ్వ వాడికి కూడా వస్తుంది, అరే పోరా అని చెప్పాడు. అంటే రక్తంతో రాసావా ఎప్పుడైనా లవ్ లెటర్? కానీ దొరికిపోయినా. అవునా, ఎలా దొరికిపోయావు? చికెన్ షాప్ దాన్ని తెలిసి. ఓకే, సో ఈ 6,60,000 మేము ఇవ్వాలంటే ఇప్పుడు ఒక లవ్ ప్రపోజల్ చేయాలి మన హీరోయిన్ కి. అమ్మా రామ్మా, ఇక్కడ నుంచో, నువ్వు బస్ స్టాప్ లో నించొని ఉన్నావు. మీరు ఫస్ట్ టైం మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. తొలి ప్రేమ. ఆటో పక్కన వాళ్ళ మదర్ ఉన్నారు చూడు. ఆటో వెనకాల కొటేషన్ బాగా రాసి పెట్టావు. కాదు ఆటో ఆమె కదా, ఆమె ఎక్కట్లే. నువ్వు నాగోలు అన్నారు. కొట్టి 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 నాగోల్ కొట్టి. ఆటో నేను ఎక్కుతా, జరుగుతారా? ఇది షేరింగ్ ఆటో కాదు. ఆంటీ ప్లీజ్ జరగండి. నేను నాగోలు రావట్లేదు. మధ్యలో దింపేస్తారండి. నేను రాను. ఇక్కడ దాకే నేను వెళ్ళను. ఆంటీ మీ షేర్ నేను ఇస్తారండి. ఎవరు తెలియదు. ఐ కాంట్ బి ఇన్ దిస్. తెలిసిన వాళ్ళు ఎక్కుతారు నీతో వచ్చే ఆటో. మరి కాదు, ఇప్పుడు మీరు ఆటో ఎక్కిరా దిగిరా వెళ్ళిపోతా తీసుకొని ఆటో. ఏ డ్రైవర్ నువ్వు ఫస్ట్ వెళ్ళిపో. రైట్. ఆటో కాదు ఏం కాదు, నేను క్యాబ్ బుక్ చేస్తా, ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం. అరే బాబు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చాను అర్థం కావట్లేదు. అంటే ఆంటీ, నువ్వు మా
పంకజం కొడుకువి కదా? అయ్యో డాడీకి చెప్పకండి ప్లీజ్. డాడీ వచ్చి నెంబర్ అడుగుతాడు ఇప్పుడు మళ్ళీ. రొయ్యల చెరువులు, 7 ఎకరాల కొబ్బరి తోట, 100 లారీలు. ఆంటీ కాదు బాబు. ఒరే అబ్బాయి సరిగ్గా లేడమ్మా, మనం బయలుదేరదాం పద. ఓకే ఇదిగోండి 6,60,000. మీకు ఎంత వస్తాయి అనుకుంటున్నారు డబ్బులు? ఏమో మేడం, ఒక్కనే కదా, దాంట్లో సగం వస్తాయేమో. సరే రండి. క్వశ్చన్ ఏంటంటే ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రైలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సైరన్ సౌండ్. సైరన్ 14. ఓకే రైట్. టీసీ. టీసీ రైట్. సమోసే. సమోసాలు 15. చాయ్ సమోసా. విండో సీట్. విండో సీట్ రైట్ ఆన్సర్. రిజర్వేషన్. రిజర్వేషన్ లేదు. రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఓకే. టికెట్ 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 రైట్ ఆన్సర్. సో 2, 4, 5, 6, 7, 10 వచ్చింది మీకు. పర్వాలేదు. వీళ్ళు చెప్పిన ఆన్సర్లు 2 లక్షలు. వీళ్ళకి యాక్సిడెంట్ అయినా అంబులెన్స్ ముందు పడ్డట్టు అయింది. లేదు క్వశ్చన్లు చేసినోడికి హీరోయిన్ నచ్చింది. రైలు కూత నేను చెప్పిన కదా. అవును. చాయ్ సమోసా నేను చెప్పిన కదా. అవును. ఇక్కడే 4 లక్షలు వచ్చేసినాయి నేను చెప్పిన ఆన్సర్లు. నువ్వు ఎలా చెప్పావనే మా డౌట్. చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం. ప్రయాణికులు, భోగీలు, దొంగతనాలు, టైమింగ్స్, ఎంక్వైరీ కౌంటర్లు ఉంటాయి కదా, అనౌన్స్మెంట్, కొత్త పరిచయాలు, సిగ్నల్స్, పచ్చజెండా 13, బర్త్ నంబర్లు. కాస్ట్లీ ఆన్సర్లే చెప్పిన నేనైతే. 4 లక్షలు 2 ఆన్సర్. సో ఈ డబ్బులు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది కదా, ఆ కౌంటర్ లో రకరకాలుగా వచ్చి జనాలు సతాయిస్తూ ఉంటారు. ఆ కౌంటర్ లో నువ్వు ఉన్నావు, అది చూపించాలన్నమాట. ఇదే కౌంటర్. ఇదే కౌంటర్. హెయిర్ విచ్ కలర్? సార్ నా సెల్ పోయిందండి. ఎత్తుక్కో, పోతే కొత్త సెల్ కొనుక్కో. ఎక్స్క్యూజ్ మీ సార్, మా సెల్ ఫోన్ పోయింది. నేను నీకు ఒక అర్ధగంటలో రా, కొత్త సెల్ ఫోన్. సార్ నా సెల్ పోతే చెప్పి ఇప్పుడు అర్ధగంటలో ఇప్పిస్తా అంటారు. మా సెల్ పోగొట్టింది నేను కాబట్టి నేను ఇప్పిస్తా అన్నా. నీ సెల్ నేను పోగొట్టలే. సార్ మా నాన్నగారు సార్. What you put on your face and your hands, your fingers? నా సెల్ పోయింది. నేను సెల్ తోనే బిజీగా ఉన్నా. ఒక్క నిమిషం ఆగు. సార్ నా చార్జర్ పోయింది. చార్జర్ సెల్ నేను ఎడికెళ్ళి తీసుకొస్తా, మీరు పోగొట్టుకుంటే. నేను ఇక్కడ బిజీగా ఉన్నా, మళ్ళీ రండి. నీ సెల్ లేదురా. ఒక హాఫ్ అన్ అవర్ లో రండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. మీ ఫోన్ ఇవ్వండి ఫస్ట్. హాఫ్ అన్ అవర్ లో రండి సార్. So much disturbance when I am loving one girl. సార్ నా సెల్ పోయింది సార్. ఎవ్రీబడి సెల్ ఏడిపోతున్నాయి సెల్లులు. ఇదే రోబో 3 అవుతుందా ఇక్కడ? మీరు అందరూ మళ్ళీ రావచ్చు కదా, నేను బిజీగా ఉన్నా. సార్ మీరు సెల్ లేకుండా సెల్లు సార్ 4 ప్లాట్ఫామ్ టికెట్స్. సార్ నేను ఇప్పుడు వేరే అబ్బాయిని సార్. సార్ చిన్న డౌట్ సార్, ఇక్కడ గవ్వలేడు అమ్ముతారు సార్? నా సెల్లు కూడా పోయింది సార్. ఈ సెల్లులు అనేది చూడరా, షాప్ పెడుతుండేవో పక్కన. రైల్వే స్టేషన్ లో పోయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. ఇవ్వండి సార్, మీ సెల్ ఇస్తే ఒక కాల్ చేసుకోవాలి సార్, ప్లీజ్ సార్. పోవయ్యా, నీ సెల్ తీసుకో. మంచి సెల్. థ్యాంక్ యూ సార్. ఇన్ని సెల్లులు పోగొట్టుకున్నందుకు నీ డబ్బులు. ఓకే థ్యాంక్ యూ. ఇక మనం మన రెండో రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఓకే, ఈ రెండో రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. సెకండ్ అయితే 75,000, థర్డ్ అయితే 50,000, ఫోర్త్ అయితే 25,000. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపీస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
అది శనగపిండి. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేదు. సెకండ్ క్లూ స్వీట్ షాప్. ఓ మీకన్నా ఒక సెకండ్ ముందు వీళ్ళు నొక్కేశారు. చెప్పండి. స్వీట్ షాప్ కలాకండ్. కలాకండ్ 75,000 కి లాక్. కలాకండ్ కరెక్ట్ అనుకుంటున్నారు. కలాకండ్ ఎలా తయారు చేస్తారు? మిల్క్ ని మొత్తం చేసి అదేదైతే వెన్న వస్తుందో ఆ వెన్నది అది ఆ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ అండి. దాంట్లో శనగపిండి ఎందుకు వచ్చింది మధ్యలో? చెక్కి చెక్కి చెక్కి. నీ ముద్దు పేరు అడుగుతలేరు. ఓకే ఓకే మూడో క్లూ లడ్డు బాబు మూవీ పోస్టర్. నాలుగో క్లూ తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతి లడ్డు. కానీ మీరు కలాకండ్ అనే ఆన్సర్ ని లాక్ చేశారు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. 75,000 గాన్. నువ్వు ఈ కళాకాండ్ అన్నావు చూడు. ఇగో వీళ్ళే కలాకండ్ కలాకండ్ అని. ఓకే రెండో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 1 lakh rupees. Your time starts now. సూర్య భగవానుడు. కానీ ఎవరు బజర్ నొక్కలేదు. సెకండ్ క్లూకి వెళ్తున్నాం మనము. సెకండ్ క్లూ చంద్రుడున్నాడు. వద్దు ప్రలోభపడకు. వీళ్ళు చాలా డైవర్ట్ చేసే బ్యాచ్ లో ఉన్నారు. సూర్యుడు చంద్రుడు రాముడు అని వస్తుంది. మేము 75,000 దగ్గర లాక్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లూ చూద్దాము. అదే వచ్చిందా? రాముడు. సూర్యుడు చంద్రుడు రాముడు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అదే మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. దబిడి 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 నీ చెయ్యే ఎత్తు బాలా. ఏ దబిడి 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 నా చెంప మోగిపోయేలా. అలా రెండు ఆన్సర్లు ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్ అవటం వల్ల ఒక పనిష్మెంట్ ఉంది మీకు. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఇప్పుడు విశ్వకి నిజంగా మేకప్ వేయడం వచ్చా రాదా అనేది మాకు డౌట్. మేము కొంతమంది అబ్బాయిల్ని ఇక్కడ కూర్చోబెడతాము. వాళ్ళకి ఒకసారి మేకప్ వేసి అమ్మాయిలాగా తయారు చేయాలి మీరు. అమ్మా మీ అదృష్టం అసలు లైలా మేకప్ అకాడమీలో మీరు మేకప్ నేర్చుకోవడానికి వచ్చే చేతి. అదిగో సార్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సార్. సార్ మీ అంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని నాకు ఎప్పటి నుంచో కోరిక సార్. నాతో వేయించుకోవడానికి ఎక్కడెక్కడ నుండో వస్తారు మేకప్. థాయిలాండ్ నుంచి 4 వచ్చారు సార్. నార్మల్ థాయిలాండ్ పోతుంటారు కదా వేయించుకోవడానికి మేకప్. అంటే మీరు అసలు అకాడమీ పెట్టినప్పటి నుంచి మారిపోయింది సార్. సార్ వీళ్ళే మనకి కొత్త రిక్రూట్ సార్. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్న వాళ్ళ తయారు చేయాలి వీళ్ళని. అవును సార్. సార్ నాకు కూడా వేస్తారా? సార్ నాకు కూడా వేస్తారా? సార్ ఇతను కొంచెం ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు సార్. నన్ను సీట్లో వేయండి ఫస్ట్. అది పెట్టు మా పక్కన పెట్టు. నువ్వే వేసుకో మేకప్. ఇంకో వేసుకో. నువ్వే తెచ్చుకున్నావు వేసేసుకో. నువ్వే అంటే మీరు వస్తున్నారు సార్. నీకు నువ్వే వేసేసుకో అన్ని. మరి మీరు ఏరే సార్. మరి మీరు ఏరే సార్. ప్రణీత్ కొంచెం వేస్తావా ఆయనకి? నా అసిస్టెంట్ ఈయన. నేను బిజీ ఉన్నప్పుడల్లా ఈయన వేస్తుంటాడు సార్. మరి ఆయన బిజీగా ఉంటే? ఆయన బిజీ ఉంటే మీరు వచ్చేయండి రేపటి నుండి. ఇతను మాట వినేలా సార్. ఇప్పుడు మేకప్ వేయండి సార్. ఈయన వేసే సిచ్యువేషన్ లో వేయించుకునే సిచ్యువేషన్ లో లేడు మేకప్. ఫస్ట్ పిక్ పెట్టేద్దాం సార్. సార్ బాగా ఏంటి సార్? అపరిచితుడు మేకప్ అన్నమాట ఇది. సార్ చూసి నేర్చుకోండి.
సార్ అమేజింగ్ సార్. రీల్స్ తయారు చేసుకోవాలి మనము. మేడం అంటే అంతకుముందు సార్ పెయింటర్ మేడం, గోడలు పెయింట్లు వేసేవారు. అవును, నువ్వు గోడలాగే ఉన్నావులే. ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చేసాము. బాయ్స్, మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో వీటిని మీరు రెప్లికేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యు ఆల్ రెడీ? నేను ఇప్పుడు పెళ్లి కొడుకు మేడం. ఇదేంటండి ఇతని మీద ఏదో క్షుద్ర పూజలు జరిగినట్టున్నాయి. ఇప్పుడు చూసుకో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, మూడో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 పువ్వులు ఉన్నాయి, సినిమా పేరు చెప్పాలి. క్లూ నంబర్ 2. ఐఎమ్ సారీ అంటున్నారు ఎవరు అక్కడ. బజర్ నొక్కారు, చెప్పండి. రోజా. ఎలా రోజా అంటే 2 రోజులు ఉన్నాయి కాబట్టి రోజానా? అన్నిట్లో తొందరే. ఓకే, రోజా లాక్ చేసాము 75,000 కి. క్లూ నంబర్ 3. అక్కడ ఎవరో కొంచెం ఇలా వంగి ఉన్నారు, ఇంకొక మినిస్టర్ కూడా కనిపిస్తున్నారు ఎవరో. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఎర్ర చందనం కనిపిస్తోంది అక్కడ. మీరు చెప్పిన ఆన్సర్ రోజా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చేతిలో డబ్బులు పోయనే. ఇట్ ఈస్ పుష్ప 2. అలా మీరు మాకు మళ్ళీ 75,000 రిటర్న్ ఇచ్చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా సెలబ్రేషన్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సముద్రాన్ని ఆవిరి చేసేంత ద్వేషం నీ దగ్గర ఉంటే సముద్రాన్ని సైతం నా ఒడిలో దాచుకునేంత ప్రేమ నాలో ఉంది. లవ్ లెటర్. ఒక గ్రీటింగ్ కార్డ్ అంటే ఒకేషన్ ఏంటో చెప్పాలి. సెకండ్ క్లూ. సరే చెప్పండి. ప్రేమికుల రోజు. వాలంటైన్స్ డే అంటే మీ సినిమా లైలా రిలీజ్ అవుతున్నారు. ఓకే, ప్రేమికుల రోజు లాక్ చేసేసాము. నెక్స్ట్ క్లూ చూద్దాము. గిఫ్ట్ ఉంది. 4వ క్లూ. వాలంటైన్స్ డే. ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ప్రేమికుల రోజు, ఇట్ ఇస్ ద వాలంటైన్స్ డే. రైట్ ఆన్సర్. మీకు వచ్చేసాయి 75,000. రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి పనిష్మెంట్ ఉంది. ఒక డైలాగ్ ప్లే చేస్తాము. దాన్ని నేను చెప్పిన నవరసాల్లో ఒక రసంలో ఎనాక్ట్ చేసి చూపించాలి. ఇద్దరు. ఓకే, చూడండి డైలాగ్. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడ్డ ఆడది సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. ప్లీజ్ కమ్ హియర్. ఇద్దరు. యు ఆల్సో కమ్ రే. ఆమె హిందీలోనే తెలుగులో. జ్యాదా గుస్సా లడ్కా జ్యాదా గుస్సీ లడ్కీ. దీని హాస్య రసంలో చెప్పండి. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డ చరిత్ర లేదు. క్యా బాత్ హై. ఆమె కొంచెం చెప్పించండి. సేమ్ నవ్వడమేనా? లేదు, ఇప్పుడు మీరు కరుణ రసం. ఈమెతో చెప్పించాలా? వెరీ బిగ్ డీల్ ఇది. ఇప్పుడు దీని అర్థం చెప్పు. దీని అర్థం చెప్పమన్నా? ఓ, ఇట్స్ బిగ్ థింగ్. జ్యాదా ఎన్నిసార్లు జ్యాదా. అతిగా ఆశపడే మగాడు మీన్స్ ఐ వాంట్ దిస్ వన్, ఐ వాంట్ దట్ వన్, ఎవ్రీథింగ్ దట్. ఐ వాంట్ ఏదో ట్రై చేస్తున్నా బ్రో.
बुक्कड़ ज्यादा बुक्कड़। ज्यादा बुक्कड़, ज्यादा बुक्कड़ होने वाला लड़का ज्यादा जल्दी 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 कर दे पूरा कर दे के कर 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 करके वो हैप्पी नहीं रहते लाइफ में, చరిత్రలో లేదు, మీన్స్ ఇన్ హిస్టరీ ఇట్స్ నాట్ దేర్. దిస్ డైలాగ్ యు హావ్ టు క్రై అండ్ సే, ఓకే? సే ద డైలాగ్. అతిగా ఆశపడే మగాడు. అతిగా ఆశపడే మగాడు. అతిగా ఆవేశపడే ఆడది. అతిగా మోర్ 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 సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. సెకండ్ డైలాగ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. ఇది మీరు చెప్పాల్సింది శృంగార రసంలో. ఏమో చూడప్ప సిద్ధప్ప. గట్టిగా గట్టిగా. మాకేం వినపడతలేదు. జరొక్క నిమిషం. గ్యాప్ గ్యాప్. చూడప్ప సిద్ధప్ప. ఏయ్ లౌడ్ గా చెప్పు. శృంగార ఓరల్ లౌడ్ గా చేస్తారా, సైలెంట్ గా చేస్తారు? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంటే సేమ్ టు సేమ్. చూడప్ప సిద్ధప్ప. నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నేను ఒకటి భయం ఒకటి చేపిస్తా చూద్దాం అనుకున్నా. అయితే ఆ భయం ఒకటే మీ దగ్గర నుంచే తీసుకుందాం. ఒక డైలాగ్ వేయండి. కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది. పింకీ భయపడుకుంటూ చెప్పాలి, ఆ అమ్మాయి భయపడుకుంటూ చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పమంటే చెప్తా. నేను ఏ రకంలో భయపడుకుంటూ కింద పడి ఇట్లా వద్దొద్దు అనుకుంటా, భయపడుకుంటా. చెయ్యి జల్దీ చెయ్యి. కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో వినబడుతుంది, నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది. అదేంటి కొడితే కొడితే అని చెప్పి ఇతనింత భయపడుతున్నాడు? వెరీ నైస్. ఎనీ హిందీ డైలాగ్ యూ వాంట్ టు సే? आपको कोई को आर्टिस्ट चाहिए? हाँ इधर आइए. जब हर किसी चीज का बदला लिया गया तो इसका बदला क्यों नहीं? बदला तो लेना ही पड़ेगा. मेरी माँ पे गोली चली, मेरे बाप पे भी गोली चली. रे मेरी जिंदगी मुझसे छीन ली, मेरा सब कुछ मुझसे छीन लिया गया. हम दोनों घर गया. సరే అయితే ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. సరే ఈ రౌండ్ లో ఏంటంటే సర్వే కండక్ట్ చేసేసాం. ఎవ్రీ క్వశ్చన్ దేర్ ఆర్ 4 ఆన్సర్స్. కానీ టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయాలి. ఒకవేళ కనుక మీకు ఆన్సర్ తెలిసినట్టయితే ABCD ఆప్షన్స్ లో ఏదనుకుంటున్నారో దాని మీద మీ దగ్గర ఉండే అమౌంట్ ఎంతైనా పెట్టచ్చు. కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 టైమ్స్ వస్తుంది, లేదంటే ఆ డబ్బులు పోతాయి. సో ఒక టీం ABCD ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇంకొక టీం రైట్ ఆ రాంగ్ గా చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా రైట్ అండ్ రాంగ్ మీద పెడితే ఆ డబ్బులు డబుల్ అవుతుంది, లేదంటే ఆ డబ్బులు పోతాయి. సో రెడీ? ఫస్ట్ క్వశ్చన్. మగవారు సాధారణంగా వేటికి ఎక్కువగా భయపడతారు? చెప్పండి అమ్మా. పెళ్ళంటే ఎక్కువ భయపడతారు. సేమ్ ఆన్సర్ వచ్చింది నాకు. పెళ్ళంటే భయపడతారా? భయపడతారు. పెళ్ళంటే భయపడతారా? yes భార్య అంటే భయపడతారు. ఆయనను చూసినప్పుడల్లా అనిపిస్తుంది. నీ అభిప్రాయం ఏంటి? పెళ్ళంటే చేసుకోవాలనుకుంటున్నావా? ఎప్పుడు? అంటే పన్నంటి కాపురం, ఉగాది పచ్చడి. చెప్పండి అమ్మా. చెల్లి ఫస్ట్ టైం వంట చేసినప్పుడు అన్న తినడానికి భయపడతారు. భయపడ్డా మీ అన్న? మీరు భయపడ్డారా? మా అక్క ఎప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. బాగా చేస్తుంది కదా ఆమె, కాఫీ చేస్తుంది అంతే. ఇంకా అది ఓకే. మీకుండే ఆప్షన్స్ ఏంటంటే మగవారు సాధారణంగా వేటికి ఎక్కువగా భయపడతారు? A ఆడవారికి, B చదువుకి, C పెళ్లికి, D అప్పులకి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
మగవారు సాధారణంగా వేటికి ఎక్కువగా భయపడతారు? ఆడవారికి, చదువుకి. ఓకే, ఏ ఆన్సర్? 50,000 పెట్టుకున్నాం. ఆలెన్ రాంగ్ అని పెట్టచ్చు. పెట్టచ్చు. 3 లక్షలు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు రేబాన్ల. అరే రే, వీళ్ళ అమౌంట్ ఏమో 3 times పెరిగిపోయింది అండ్ మీ అమౌంట్ పెట్టింది పోయింది 3 lakhs. ఓకే, నెక్స్ట్ టైం వీల్ గివ్ ఓన్లీ 1. సెకండ్ క్వశ్చన్. యూత్ మందు తాగేటప్పుడు ఎక్కువగా మాట్లాడే మాట ఏమిటి? ఏ, ఏంటో ఎంత తాగినా ఎక్కట్లేదు. బి, ఒక పెగ్గు నన్ను ఎక్కువగా ఫోర్స్ చేయొద్దు. ఆప్షన్ సి, ఈ రోజే లాస్ట్, రేపటి నుంచి మానేస్తా. ఆప్షన్ డి, తాగి మాట్లాడుతున్నానని అనుకోకు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. యూత్ మందు తాగేటప్పుడు ఎక్కువగా మాట్లాడే మాట ఏమిటి? ఏంటో ఎంత తాగినా ఎక్కట్లేదు. ఒక పెగ్గు నన్ను ఎక్కువగా ఫోర్స్ చేయొద్దు. చెప్పండి, మీరే బజర్ నొక్కారు. 3,30,000 on C. ఈ రోజే లాస్ట్, రేపటి నుంచి మానేస్తున్నా. ఇది రైటా? తీసుకోను. రైటా? 50,000. అంతే అంతే. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. తాగి మాట్లాడుతున్నాను అనుకోకు. కాదు, ఇవ్వండి. అదేంటి పాపం? ఇవ్వండి. అవును, లైలా మ్యానరిజమ్స్ కానీ డైలాగ్స్ కానీ ఏదైనా కొంచెం. అదే ఆ పోలీసులు పట్టుకున్నప్పుడు చెప్పేటువంటి డైలాగ్ ఉంది కదా, ఏంటది? హైమా, ఇంకొంచెం లుక్కులు. జస్ట్ ఒక జలక్ లో వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. చాలా మంది వాళ్ళ కోపాన్ని వేటి మీద ఎక్కువగా చూపిస్తారు? ఆప్షన్ ఏ, ఆహారం. బి, ఫోన్. సి, బైక్. డి, టీవీ రిమోట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది వాళ్ళ కోపాన్ని వేటి మీద ఎక్కువగా చూపిస్తారు? ఆహారం, టీవీ రిమోట్. చెప్పండి, మీరే బజర్ నొక్కారు. బి, ఫోన్. 5 lakhs. ఏది? బియా? అంటే ఫోన్ మీద. ఫోన్ రైట్. రైట్, 50,000. ఈ రౌండ్ లో ఇప్పటి వరకు వీళ్ళకి నష్టమే గానీ లాభం అయితే లేదు. ఫోన్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అలా మొత్తానికి మీ అమౌంట్ డబుల్ అయింది. మీ అమౌంట్ చెప్పండి ఒకసారి. 30 lakhs. వావ్. అవును విశ్వక్, చిన్నప్పుడు ఎప్పుడైనా ఆడపిల్లలాగా తయారు చేశారా మిమ్మల్ని? చేసింది, చాలా చిన్నగా ఉన్నప్పుడు చేసింది అమ్మ. అసలు ఏంది, మొన్న లైలా గెటప్ లో ఉండి వీడియో కాల్ లో ఇట్లా కూర్చొని చూసి నెక్స్ట్ డే లొకేషన్ కి వచ్చి ఇద్దరు శారీలు కట్టుకొని రెడీ అయ్యి వచ్చి దేనికి వచ్చిర్రు అంటే ఫోటో రా, మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటావు నువ్వు అంట. సరే, ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తున్నాం చూడండి. Can you please elaborate little more on the celebrations?
అదేం లేదు, మేము అందరం కలిసి కాఫీ తాగుతుంటే అర్థమైంది. కానీ మీ ప్రేమలు చూస్తుంటే చాలా కుళ్ళుగా ఉంది. సరే అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. లవ్ లో ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి అతిపెద్ద కష్టం ఏమిటి? ఆప్షన్ ఏ ఇంట్లో దొరికినప్పుడు, బి లవర్ చేతిలో మోసపోవడం, సి డబ్బులు లేకపోవడం, డి ఫ్రీడమ్ కోల్పోవడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లవ్ లో ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి అతిపెద్ద కష్టం ఏమిటి? ఇంట్లో దొరికినప్పుడు, లవర్ చేతిలో మోసపోవడం. మొత్తానికి బజర్ నొక్కారు ఇన్నాళ్ళకి. లవర్ చేతిలో మోసపోవడం. ఓకే, ఎంత పెడతారు? 1,00,000 రూపాయలా? మేము 1,00,000 రూపాయలు రాంగ్ అని పెడుతున్నాం. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. సోనూ టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు 31 లక్షలతో. మనం ఇప్పుడు డిక్షనరీలోనే భయం అనే పదం లేనటువంటి ఒక వ్యక్తితో మాట్లాడదామా? ఒక్కసారి బాలకృష్ణ గారికి ఫోన్ కొడతారా? కాల్ చేద్దాం. నేనైతే సుమగారి పేరే చెప్తా. విశ్వక్ వద్దు, విశ్వక్ నువ్వు చెయ్యకు. చేసిన తర్వాత ఏంటంటే సుమగారు మాట్లాడతారంట. లేదు, ఇతను అడిగాడని చెప్పండి. మార్కస్. Your call has been forwarded to voice. ఇతను భయపడుతున్నాడు, ఇతను పేరు చెప్తారేమో అని. అలా మనం మిస్ అయిపోయాము, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఒకవేళ కాల్ బ్యాక్ వస్తే మనం నెక్స్ట్ రౌండ్ చూద్దాం. ఓకే, మరి లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తారుమార్ తక్కర్మార్ అయ్యేటువంటి రౌండ్. ఇక్కడ ఉండేటువంటి డబ్బులు అక్కడికి వెళ్ళిపోవచ్చు, లేదా అక్కడ ఉండే డబ్బులు ఇక్కడికి వచ్చేసేయచ్చు. టోటల్ అమౌంట్ ఒకళ్ళ దగ్గరికి మాత్రమే వచ్చేసేటువంటి టైం వచ్చేసింది. సో ఈ రౌండ్ లో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో 25% అవతల టీంకి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేసేయాలి. మేము లీడ్ లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. ఆ టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని స్క్రీన్ మీదే వస్తాయి. మీరు ఆన్సర్లు చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్పడానికి వీళ్ళు ఒకటి చెప్తారు, మీరు ఒకటి. అండ్ ఫర్ ఆన్సరింగ్ దట్ యు హ్యావ్ ఓన్లీ 5 seconds టైం. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, లెవెల్ 1 మొదలు పెడుతున్నాము. ఇందులో టాపిక్స్ ఫాస్ట్ ఫుడ్ అంటే కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. సెలబ్రిటీస్, కొంతమంది సెలబ్రిటీ ఫోటోలు వేస్తాము, వాళ్ళు చేసే వృత్తి పేరేంటో చెప్పాలి, వాళ్ళ జాబ్ ఏంటి, ప్రొఫెషన్. సెలబ్రిటీ. సో ఈ రౌండ్ లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో మీతోనే మొదలు పెడుతున్నాం. రెడీ? యోర్ టైం starts now. Actor. Right. Cricket player Dhoni. Right. Businessman Mukesh Ambani. Right. Director Rajamouli. Director. Right. Tennis player Sania Mirza. Tennis player. Right. Singer Yeshdas garu. Singer. Right. Badminton player Sindhu. Right. Singer, lyric writer. Lyric writer Chandrabose garu. Right. Boxer Mike Tyson. Boxer. Right. Telvadu. అయ్యో పాపం, అయ్యో పాపం. విశ్వనాథన్ ఆనంద్ గారు చెస్ ప్లేయర్. నల్లగన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది
గెలిచారు. సో సెకండ్ లెవెల్లో టాపిక్స్ కూడా మళ్ళీ మీరే సెలెక్ట్ చేయాలి. 2 టాపిక్స్. సినిమా, కొంతమంది హీరోలు లేడీస్ గెటప్ వేస్తాము, ఆ సినిమా పేరు చెప్పాలి. మెటీరియల్, కొన్ని వస్తువులు వేస్తాము, అది ఏ మెటీరియల్ తో తయారు చేశారో తెలుగులో చెప్పాలి. లేడీ గెటప్. లేడీ గెటప్. దిస్ ఇస్ లెవెల్ 2. లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. Your time starts now. గంగోత్రి. గంగోత్రి, అల్లు అర్జున్ రైట్ ఆన్సర్. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. అత్తారింటికి దారేది బ్రహ్మానందం గారు, కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేసేయండి అక్కడికి. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ మిగిలింది, మళ్ళీ మీరే చెప్పాలి. హల్లులు, ఒత్తులు, కొన్ని ఒత్తులు వేస్తాము, అది ఏ హల్లుల పేర్లో చెప్పాలి. రాజకీయ నాయకులు, కొంతమంది రాజకీయ నాయకుల ఫోటోలు వేస్తాం, వాళ్ళ పేర్లు చెప్పాలి. ఓకే, పొలిటికల్ లీడర్స్. ఓకే, రెడీ. 100% అమౌంట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు, ఇదే లాస్ట్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమిత్ షా రైట్. కేసీఆర్ గారు రైట్. అంబేద్కర్ గారు రైట్. చంద్రబాబు నాయుడు గారు రైట్. జయలలిత గారు రైట్. పవన్ కళ్యాణ్ గారు రైట్. మోడీ గారు రైట్. రోషయ్య గారు రైట్. జగన్మోహన్ రెడ్డి గారు రైట్. రైట్. ఎన్టీ రామారావు గారు రైట్. రేవంత్ రెడ్డి గారు రైట్. నితీష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అండి. కానీ మళ్ళీ మనం కలుద్దాము. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? February 14th లైలా థియేటర్ కి వచ్చి చూడండి. వ్యాలంటైన్స్ డే లవర్స్ లేని వాళ్ళు బాధపడకండి. అమ్మాయిలందరికీ సోను మోడల్ ఉన్నాడు, అబ్బాయిలందరికీ లైలా ఉన్నది. సో థియేటర్ కి వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయండి, గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళు లైలాతో ఎంజాయ్ చేయండి. బట్ థియేటర్ కి రండి. వ్యాలంటైన్స్ డే రోజు see you all in theater. See you all in theaters and see you all on Tuesday on Suma Dance. Until then, take care, good night and bye bye.